దేశ ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 తారీఖున తాండూర్ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో మాతా శిశు ఆసుపత్రి రోగులకు అల్పాహార కార్యక్రమం ఏర్పాటు ఉంటుందని తాండూర్ పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగరం మల్లేశం తెలిపారు. తదనంతరం కాళికాదేవి గుడిలో నరేంద్ర మోడీ క్షేమార్థం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. వాటితో పాటుగా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు. దీంట్లో భాగంగానే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు, జెండా ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఉంటుందని, అలాగే తులసి గార్డెన్ లో మెగా రక్తదాన శిబిరం కూడా నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇందులో పార్టీ శ్రేణులు, జాతీయవాదులు, ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నాగారం మల్లేశం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ పిలుపునిచ్చారు. భారత్ మాతాకి జై. రేపు 17 సెప్టెంబర్ ఆపరేషన్ పోలో అయ్యి తెలంగాణ విమోచన దినోత్సవము తాండూరు పట్టణం నందు నెహ్రూ గంజ్లో ఉదయం 9 గంటలకు నేషనల్ ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది. అదేవిధంగా ఉదయం 7:30కు మాతా శిశు కేంద్రంలో మన ప్రియతమ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా అక్కడ అల్పాహార వితరణ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా 7:45 కాళీ మందిర్లో మన నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా పూజా కార్యక్రమం, దాని తదుపరి అన్నదాన కార్యక్రమము రేపటి కార్యక్రమంలో భాగం. తర్వాత 18 తారీఖు గురువారం రోజు మెగా రక్తదాన శిబిర కార్యక్రమము తులసి గార్డెన్లో ఉదయం 10 గంటలకు ఉంటుంది. మన ప్రియతమ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మెగా బ్లడ్ క్యాంప్ అనే కార్యక్రమము మనకు తులసి గార్డెన్లో ఉంటుంది. అదేవిధంగా 19 తారీఖు గవర్నమెంట్ స్కూళ్ళలో వ్యాస రచన, చిత్రలేఖనము, ముగ్గుల పోటీ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా 20 తారీఖు మన పార్కులలో మరియు చెరువు గట్ల పైన మాకే నాంపే ఎక్పేడ్ అనే కార్యక్రమం ఉంటుంది. 21 సండే రోజు నమో మారథాన్ కార్యక్రమము తాండూరు పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి యువకులు, అదేవిధంగా వాకర్స్ అసోసియేషన్స్ ప్రతి ఒక్కరు కూడా మనకు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని చెప్పేసి అందరినీ కోరుతున్నాను. బోలో భారత్ మాతాకి జై. రేపు 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని హైదరాబాద్ భాగ్యనగరంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ముఖ్య నాయకుల కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. దీనికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రివర్యులు రాజ్నాథ్ సింగ్ గారు ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. అదే తరహాలో రాష్ట్ర పార్టీ ఈ యొక్క సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా సేవాపక్షం పేరు మీద అనేక కార్యక్రమాలు కూడా జరిగింది. అందులో భాగంగా రేపు నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని గారి యొక్క జన్మదినాన్ని కూడా దేశ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ యొక్క జన్మదిన కార్యక్రమాల్లో, ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున అందరూ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలలో మొక్కలు నాటే కార్యక్రమము, అదేవిధంగా నమో మారథాన్ పేరు మీద ఈ దేశ ప్రజలందరికీ ఒక యూనిటీ స్పృశించే విధంగా మనందరం కూడా సమైక్యంగా ఉండాలి, మనందరం కూడా ఈ సమాజంలో మనమంతా సమానమే అనేటటువంటి భావన కల్పించే విధంగా దేశ సమైక్యత కోసం ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మారథాన్ని నిర్వహించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర పార్టీలు నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క మారథాన్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రపంచం మెచ్చిన నేత ఇవాళ అనేక సమస్యలకి సుదీర్ఘకాలం పాటు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే పెచ్చుమీరి అనేక రకాలైనటువంటి అంతర్గత పోరుకు, యుద్ధ వాతావరణాన్ని కల్పించినటువంటి అనేక సంఘటనల్ని ఇవాళ అత్యంత సునాయాసంగా పరిష్కరించినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడు, ప్రపంచం మెచ్చినటువంటి నాయకుడు ఇవాళ మన దేశ ప్రధానిగా ఉండడం మనందరికీ కూడా గర్వకారణం. కాబట్టి ఆయన యొక్క జన్మదినాన్ని ప్రపంచ ప్రజలందరూ కూడా గమనించే విధంగా
ఈ యొక్క కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అందరం కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇవాళ అంతటి గొప్ప వ్యక్తి మహానుభావుడు ఈరోజు కోవిడ్ నుంచి కానీ పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ లాంటి అనేక దేశాల నుంచి మనకు రక్షణ కల్పించే విషయంలో కావచ్చు, అనేక సామాజిక రుగ్మతల నుంచి ఈ చట్టాలలో ఉన్నటువంటి అనేక లోటుపాట్లను కూడా సవరిస్తూ ఈ దేశ ప్రజలందరూ కూడా సమానమే, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులకు సమాజ స్థాపన దిశగా ఇవాళ నరేంద్ర మోడీ గారు అడుగులు ఏవైతే వేస్తూ ఉన్నాడో ఆయనకు మనమందరం కూడా బాసటగా నిలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క సేవాపక్ష కార్యక్రమంలో అందరూ కూడా కార్యకర్తలు, పార్టీ శ్రేయోభిలాషులు, పార్టీ అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని వీటిని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. అజాతశత్రువు మరి ఎప్పుడు దేశ ప్రజల యొక్క రక్షణనే ప్రథమ బాధ్యతగా నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి అయినటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా తాండూర్ పట్టణ ఆధ్వర్యంలో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అంతేకాకుండా వారి యొక్క జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాల్లో భాగంగా 19th రోజు మర్రెడ్పల్లి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ లోపల పిల్లలకి ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి అంశం పైన ఎస్సే రైటింగ్ అనేటటువంటి కార్యక్రమం కూడా ఉంది. మరి అంతేకాకుండా మోదీ గారు మహిళలకి పెద్దపీట వేయడమే కాదు, మరి వారి యొక్క ఆరోగ్య పరిరక్షణ విషయంలో కూడా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. తప్పకుండా మహిళలందరూ కూడా వారికి అనువైనటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా మండల స్థాయిగా కూడా ఈ క్యాంపులు అనేవి నిర్వహిస్తారు. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా అక్కడికి వెళ్ళి చూపించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు.